నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ నాయకులకు మీ యొక్క ఫోన్లో క్యూఆర్ కోడ్లను అందిస్తే మీ ఖాతాల్లో డబ్బులు మాయమైపోతుంది. ఇంటింటికి వచ్చే వైసీపీ నాయకులని రానివ్వకండి. పోకపోతే తరిమి కొట్టండి. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జూలై 3వ తేదీ నుండి వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ఇంటింటికి వచ్చి మీ సెల్ ఫోన్లో నుంచి క్యూఆర్ కోడ్ నెంబర్లు కనుక అడిగితే తరిమి కొట్టండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అనేటువంటి కార్యక్రమం పేరుతో మీ ఇళ్లకు వచ్చి మీ సెల్ ఫోన్లో నుంచి క్యూఆర్ కోడ్లు కనుక స్కాన్ చేశారంటే మీ ఖాతాలో ఉన్నటువంటి డబ్బులు కొట్టేయడానికి వైసీపీ నాయకులు ఈ కుట్ర పన్నుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పథకాలు అమలైందా లేదా అంటే అది ప్రజలు అడుగుతారు. మేము సమాధానం చెప్తాం. చెప్పినటువంటి ప్రతి హామీని కూడా అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు పోతోంది. వైసీపీ నాయకులు ఇంటింటికి వచ్చి క్యూఆర్ కోడ్లు అడగటం ఏంది? ఇది సైబర్ నేరం కాదా? ప్రజల యొక్క ఖాతాలో డబ్బులు కొట్టేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. మీరు ఎవరైనా ఫోన్ చేస్తే మీకు రింగ్ టోన్ వస్తుంది. సైబర్ నేరగాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. వాళ్ళు అడిగేటువంటి ఓటీపీ నెంబర్లు చెప్పొద్దండి. మీకు అటువంటి అనుమానపరమైన కాల్స్ ఏదైనా వస్తే తక్షణం సైబర్ పోలీసులకి ఫిర్యాదు చేయండి అని చెప్తున్నారు కదా కాలర్ టోన్స్. అదేవిధంగా వైసీపీ నాయకులు ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీ క్యూఆర్ కోడ్లు కనుక అడిగితే, మీ క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేస్తే వాళ్ళపైన సైబర్ పోలీసులకి ఫిర్యాదు చేయండి. క్యూఆర్ కోడ్లు కనుక మీరు తెలుసో తెలియకో పొరపాటును ఇస్తే మీ ఖాతాలో డబ్బు ఖాళీ అవుతుంది. వైసీపీ దొంగల ముఠా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జూలై 3వ తేదీ నుండి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. రాష్ట్రంలో డబ్బులు దోచేయడమే కాకుండా ప్రజల ఖాతాలో ఉన్నటువంటి డబ్బులను కూడా క్యూఆర్ కోడ్ ద్వారా దొంగలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాను. వైసీపీ నాయకులు కనుక మీ ఇంట్లోకి వచ్చి మీ యొక్క ఫోన్లో క్యూఆర్ కోడ్లు అడిగితే వాళ్ళని తరిమి కొట్టండి. సైబర్ పోలీసులు ఫిర్యాదు చేయండి.